సినిమా అయిన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ లింగా సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి తమిళనాడులో జరుగుతున్న హంగామాని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. మహా గొడవ చేసేస్తా ఉన్నారు. రజనీ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని అదుపు చేయడం ఎవరి వల్ల కావట్లేదు. ఎన్నో రకాలుగా వినూత్నంగా వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. స్కూల్స్ కి, ఆఫీసెస్ కి, కాలేజెస్ కి లీవ్స్ పెట్టేస్తా ఉన్నారు. రజనీ బర్త్డేని ప్లస్ సినిమా ఓపెనింగ్ ని ఒకేసారి సెలబ్రేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉన్న ప్రతి అవకాశాన్ని చాలా గ్రాండ్ గా ఉపయోగించుకుంటున్నారు. ఇండియా వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రజనీ ఫ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమా విడుదలని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమిళనాడు వరకు తమిళ తెలిసిన జనాలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా ఇటువంటి వాతావరణం కనిపించడం సహజం. ఎందుకంటే రజనీకున్న క్రేజ్ అలాంటిది. దాన్ని ఎవరో తగ్గించి చూడాలనుకోవడం పొరపాటు అవుతుంది. పోతే ఇదే లింగా సినిమా తెలుగులో పరిస్థితికి వస్తే తమిళ్లో జరుగుతున్నంత హంగామా అయితే ఇక్కడ జరగట్లేదని చెప్పాలి. అందరూ కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అంటే కొంతమంది మూవీ లవర్స్ ఈ సినిమా మీద ఆసక్తి కనబరుస్తున్నారు, కానీ మెజారిటీ ప్రేక్షక వర్గం అయితే సినిమా వచ్చిన తర్వాత టాక్ ను బట్టి ఒక అభిప్రాయం ఏర్పరచుకుందామని చెప్పేసి కామ్ గా ఉన్నట్టే కనబడతా ఉంది. పోల్చుకుని చూసుకుంటే శివాజీ, రోబో సినిమాలు వచ్చేటప్పుడు ఆ ముందు కనిపించిన హంగామా, హడావిడి, ఒక క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఈ లింగాకి సంబంధించి తెలుగు ప్రేక్షకుల్లో కనిపించట్లేదు అనిపిస్తుంది. అంటే ఆ రెండు సినిమాలకి దర్శకుడు శంకర్ కాబట్టి, శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి ఆ క్రేజ్ ఉండుండొచ్చు. కెఎస్ రవికుమార్, రజనీకాంత్ కాంబినేషన్ కూడా తక్కువ చేసి చూడటానికి లేదు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు నరసింహ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చారు. అయినా కూడా ప్రేక్షకులు ఎందుకో ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి కనపరచట్లేదనే మాట్లాడుకోవాలి. అలా లింగా మీద ఆసక్తి ప్రేక్షకులు ఏర్పరచుకోకపోవడానికి కారణం ఈ సినిమా ప్రచారమే అనిపిస్తోంది. అంటే ఈ సినిమా ప్రచార చిత్రాలు గానీ, పాటలు గానీ తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. లింగా సినిమా ట్రైలర్ లో రజనీ పంచులు గానీ, స్టైల్ గానీ తెలుగు ప్రేక్షకుల్ని ఉత్సాహపరచలేదనే మాట్లాడుకోవాలి. రెగ్యులర్ గా అనిపించింది. స్వతంత్రం ముందులో ఉన్న బ్యాక్ డ్రాప్, రిచ్ సెట్స్, కలర్ఫుల్ ఫోటోగ్రఫీ ఇవేదో కొంచెం అనిపించినాయి, కానీ కంటెంట్ పరంగా అయితే ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వలేదు లింగా. అలాగే రెహమాన్ అందించిన పాటలు అయితే అసలు ప్రేక్షకులకి ఎక్కలేదనే మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఇవి. కానీ ఇదే అభిప్రాయం సినిమా విడుదలైన తర్వాత కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఉంటుంది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కూడా రజనీ కొన్ని సినిమాలతో విడుదల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచి వండర్స్ క్రియేట్ చేశాడు. అలాంటి సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భాష తమిళ్లో సూపర్ హిట్. అక్కడ హిట్ అయిన తర్వాత ఇక్కడ డబ్ అయ్యి ఇక్కడ కూడా ఒక పెద్ద సంచలనమే సృష్టించింది. అలానే చంద్రముఖి, నరసింహ సినిమాలు కూడా ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్, అంటే లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఆ తర్వాత బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి తెలుగులో కూడాను. సో ఇప్పుడు కెఎస్ రవికుమార్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న లింగా కూడా అటువంటి టైప్ ఆఫ్ అద్భుతం ఏదైనా చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రస్తుతానికైతే సినిమా ప్రీ రిలీజ్ బజ్ అనుకున్నంత లేదనే మాట్లాడుకోవాలి. అందుకు నిదర్శనంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని చూపించుకోవచ్చు. పోతే సినిమా కంటెంట్ విషయాన్ని పక్కన పెడితే రజనీ ఈ సినిమాని ఒక పర్పస్ తో చేశాను అని చెప్పారు. అంటే కథని ముందుల పక్కగా తయారు చేసుకుని తర్వాత సినిమాని తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయాలి. లింగాని 6 నెలల్లో పూర్తి చేసాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫిల్మ్ మేకర్స్ కి అని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలో మంచి కథ ఉండి ప్రేక్షకుల్ని అలరిస్తే ఒక గొప్ప ప్రయోగం అవుతుంది. ఇది అందరికీ ఆదర్శం అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కాంక్షించాలి అందరూను. ప్రయోగాలు చేయడం తప్పలేదు. అందులోనూ రజనీ లాంటి పెద్ద స్టార్ ప్రయోగాలు చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. పోతే ప్రయోగం చేశామంటే చేశాం కాదు, అది ప్రేక్షకుల చేత మెప్పు పొందినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి చూద్దాం లింగా రూపంలో రజనీ చేసిన ప్రయోగం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో. లింగా పూర్తి రివ్యూతో వీలైనంత తొందరగా మీ ముందుంటాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.